హై వ్యూస్. మతం నిజంగా అది ఏ మతమైనా కావచ్చు. నాకు ఇంకా ఆల్మోస్ట్ ఇది ట్రోలింగ్లో కానీ నాకు ఇంట్రెస్ట్ పోయిందండి అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అంటాడు, జర్నలిస్ట్. నాకు ఇంట్రెస్ట్ పోవటం కాదు, అసలు విరక్తి కలుగుతుంది. క్రైస్తవ మతానికి సంబంధించి ఆఫ్రికా దేశాలలో ఘోరాతి ఘోరంగా అన్నమాట. మన గతంలో వీడియో కూడా చేశాం. వాడి ముడ్డి నుంచి వచ్చే పిత్తు పరమ పవిత్రమైందంటూ దానికి డబ్బులు వసూలు చేస్తూ పిచ్చోని చేశారు. ఇంకొకడు దారుణంగా వాళ్ళని ఉపవాసం ఉంచి చంపేశాడు. అదేమంటే పరలోకానికి వెళ్తారు అని. ఇది క్రైస్తవులకు సంబంధించి. ముస్లిమ్స్ మనం చూస్తున్నాం జిహాద్. అరే అక్కడున్న ముస్లింలు రా, అయినా సరే జిహాద్. ఆ ముస్లిం పక్కన హిందువులు ఉన్నారే, వాళ్ళు చేస్తున్నారు. నాకు స్వర్గంలో కన్యలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంద్రయ్య అంటే మొత్తం ముస్లిం రాజ్యమే ఉండాలి. ఎవడు చెప్పాడంటే మా పెద్దలు చెప్పారు. ఎవరు పెద్దలు అంటే ఇందా చెప్పిన క్రైస్తవుల్లో మత పెద్దలు 10 మంది కొడుకులు ఉన్నారే, అలా ఈ ముస్లింలు. కమింగ్ టు మన హిందువులు, అసలు ఎంత ఫూలిష్గా ఉంటాయంటే వాడు చెప్పేవి ఏ మాత్రం బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి హిందువు కూడా అమ్మ చిన్న చిల్లర కబుర్లు చెప్తున్నాడు ఇంద్రబాబుడి. బట్ బాగా నమ్మేవాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళు బాగా చదువుకున్న డబ్బున్న వాళ్ళైనా కానీ నమ్మేస్తారు. వాళ్ళు నమ్మేసి వాడు ఏ చెప్తే చేస్తారు. పూజలు కానీ దానాలు కానీ ఇంక ఇంట్లో హడావులు కానీ లైకాలు. అలా కొన్ని సందర్భాల్లో సత్సంగులని, తర్వాత జాతరలని, తర్వాత వ్రతాలని జనాన్ని పోగు చేస్తారనమాట. పోగు చేయరులే పలానోడు చెప్తే వీళ్ళు గుంపులు వెళ్తారా. ఇక అక్కడ స్వామి ప్రసాదం ఇస్తున్నాడు, స్వామి తీర్థం ఇస్తున్నాడు, స్వామి విభూతి ఇస్తున్నాడు, స్వామివారు రాబోతున్నాడు అనగానే ఏమైందంటే తెలియదండి, ఒక్కసారి గుంపులుగా మీద పడతా ఉంటారు. అలా మన సౌత్లో కొంచెం తక్కువ, కానీ నార్త్లో ఉన్న హిందువుల్లో మూర్ఖులు, అమాయకులు, పిచ్చోళ్ళు ఎక్కువ. అలా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో హత్రాస్ ఏరియాలో బాబా బోలే సత్సంగ, బోలే బాబా సత్సంగ కార్యక్రమం జనాలు మొత్తం పోగారు. హత్రాస్ ఏరియాలో రతన్పూర్ బాగా సమ్మేదం. ఈ ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా గుర్తుంచుకోండి. బోలే బాబా సత్సంగ కార్యక్రమం అకస్మాత్తుగా మరి ఆ సభలు ఇందని అన్నట్టు మరి ప్రసాదం ఇస్తా అన్నాడు, తీర్థం పోస్తా అన్నాడు, ఆశీర్వాదం ఇస్తా అన్నాడు. లేదంటే వాడు అనకూడదు గొడ్లు పోయిన తిరిగి కోపం వస్తుంది సార్, ఏమనుకోవద్దు. దెన్ ఆయన యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తున్నాడు. నాకు తెలియటంలా ఒక్కసారిగా తొక్కిసలాటండి. 50 మందికి పైగా గాయాలు, 23 మంది చనిపోయారు. 23 మందిలో 19 మంది ఆడవాళ్ళే. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటా. మన దగ్గర కానీ నార్త్ ఇండియాలో కానీ వామ్మో ఈ ఆడవాళ్ళ యొక్క పూజలకి వాళ్ళ యొక్క సీరియస్లీ అంటున్నా అంతే. ఎంత ఫూలిష్గా, ఎంత బ్లైండ్గా అంటే వాళ్ళు ఫాలో అయ్యేది. అసలు ఇంట్లో మొగుడు పిల్లల్ని పట్టించుకోరు. వాడెవడో చెప్పాడని, ఈడోడో చెప్పాడని వాళ్ళు ఏది చెప్తే చేస్తా పోతా ఉంటారు. అదే అమ్మలక్కలు మిగతా వాళ్ళు వీళ్ళు కూడా ఇళ్ళలో మొగుళ్ళు పిల్లలు అది ఎట్టయినా పోని గుళ్ళకి వెళ్ళాలి, ఉపవాసాలు చేయాలి, వ్రతాలు చేయాలి, ఆడ సబ్బెట్టాడు ఆడకెళ్ళాలి, జై కొట్టాలి, జిందాబాద్ కొట్టాలి. పెచ్చ మొహాలు. 19 మంది ఆడవాళ్ళు చనిపోయారండి, 3 పిల్లలు చనిపోయారండి, ఒక మగోడు చనిపోయారండి తొక్కిసలాట్లు. ఎంత దారుణం అండి అసలు. వీడికి ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా? దండం పెడతాను రయ్యా, ఆడవాళ్ళు కూడా పెడతారు. ఇక నుంచి మీరు ఏ మతమైనా కానీ గుంపులో గోవిందగా దయచేసి బతకొద్దు. బీ ప్రాక్టికల్. దేవుడు అనేవాడు నిజం. అల్లా అయితే అల్లా, జేసస్ అయితే జేసస్, రాము అయితే రాము, శివుడు అయితే శివుడు, బుద్ధుడు అయితే బుద్ధుడు. సో దేవుని ప్రార్థించండి, ఇంట్లో పూజ చేసుకోండి, గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి. గుంపులో గోవిందగా భజన చేస్తూ గుంపులో గోవిందలాగా వెళ్ళిపోవటాలు, ఆటలు ఈడక ప్రార్థనలని అవ్వని ఇవ్వని ఏందది? ఎప్పుడన్నా ఓసారి అది కూడా అంత సభ్యంగా ఉంది బాగుంటుంది అనుకుంటే. నేనైతే ఓపెన్గా చెప్తానండి, ఈ సభలు సమావేశాలు జాతరలు ఇటువంటి వాటిలో గుంపులో గోవిందం ఉన్నటువంటి అంతకన్నా ఫులిష్నెస్ ఇంకోటి ఉండదు. ఇప్పటికన్నా మారండి. నేను మరలా చెప్తాను, నేను హిందూనే, నేను నమ్మేదేవో శివుడు. నిత్యం స్నానం చేసిన మరుక్షణం నాకు వచ్చినటువంటి శ్లోకాలు పఠిస్తా. ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు పార్కులకు చక్కగా మెడిటేషన్ చేసుకుంటా. ఎప్పుడన్నా కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా శ్లోకాలు పఠిస్తా. మృత్యువుతో భయం ఉందని అనిపిస్తున్నప్పుడు
ఓం త్రయంబకే జామహే సుగంధం పుష్టివతం ఉరవరకం ముచ్చురు మోక్ష మామృత మృత్యు మంత్రం పఠిస్తా. అదేవిధంగా మంచి గురించి ఆలోచిస్తున్నప్పుడు సర్వమంగళ మాంగళ్య శివే సర్వస్వ శరణ్య త్రయంబకే దేవి నారాయణ నమస్తే ఇది పఠిస్తా. ఇలా చెప్పుకుంటూ ఉంటే అహం బ్రహ్మస్మి అన్నట్టు అంతా నేనే ఉన్నా అన్నట్టు, అందుగలడు ఇందుగలడు అన్న సందేహం వాళ్ళది ఎన్నెందు వ్యక్తులు అందందే కలడు నా హరి అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పినట్టు దేవుడు అంతనే ఉంటాడయ్యా. ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుంది, ఎక్కడ ఎవరు ఏ సభలో ఏదైనా చెప్పినా మనకి అవైలబుల్ ఉంటుంది యూట్యూబ్లో వీడియో అవన్నీ. మరలా ఎందుకు సార్ గుంపులో గోవిందగా ఆ రకంగా ఎగబడి వెళ్తారు. సరే వెళ్ళారు అనుకో, అక్కడ దేవత కనపడిందో, దేవుడు కనపడాడో, దెయ్యం కనపడిందో, ఇవి గొడ్లుక్కున్నాడో, లేదన్నప్పుడు ఇంకేదో మాయలు చేసాడో, మర్మం చేసాడో, ఏదో జరిగిందనుకో, అది క్రైస్తవులైనా మిగతా వాళ్ళు ఎవరైనా హిందువులైనా ఎగబడతావు ఎందుకు? ఆడుంటే కనపడింది, కనపడలేదా సరే పక్కకు జరుగు. ఎందుకు ఈ రకం తొక్కిసాడు జరుగుతుంది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను అన్ని మాత్రం కలగలిపి చెప్పాను, మరలా గుమ్మడికాయ భుజాలు తోడుకోవద్దు, మనుషుల బతకండి ఇప్పటికైనా బానిసల్లా కాదు.